విశాఖ ఋషికొండ కట్టడాలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ప్యాలెస్ ను ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సబ్ కమిటీ సభ్యుల ప్రకటన ద్వారా తెలుస్తుంది. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చ జరిగింది కూడా. ఋషికొండపై 9 ఎకరాల స్థలం ఉంటే అందులో 7 ఎకరాలు సిఆర్జెడ్ పరిధిలోకి వెళ్తున్నాయి. నిబంధనల ప్రకారం సిఆర్జెడ్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు సాధ్యం కాదు. మంత్రివర్గ ఉపసంఘానికి సిఆర్జెడ్ నిబంధనలు సవాల్గా మారాయి. ఋషికొండ నిర్మాణాలపై మళ్లీ కట్టడాలు చేపడతారనే టాక్ కూడా నడుస్తుంది. పైన మరో 2 ఫ్లోర్లు వేసుకునే అవకాశం కూడా ఉందన్నది ప్రభుత్వం వర్గాల మాట. అలాగే ఋషికొండపై చివరి 2 బ్లాకులు ప్రజలకేనని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారని, టూరిస్ట్ అవసరాల కోసం కొన్ని ఉంచుతారని కూడా చర్చ సాగుతుంది. అయితే ఋషికొండ నిర్మాణాలను హోటల్స్ గా నిర్వహించేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. వాటిలో తాజ్ గ్రూప్, లీలా హోటల్ గ్రూప్, అట్మాస్ఫియర్ కోర్ వంటి గ్రూప్ హోటల్స్ ఉన్నాయి. ఋషికొండపై కీలక అడుగులు పడుతున్న తరుణంలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు భిన్నమైన స్వరం వినిపించారు. విశాఖ ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోలేదని విష్ణు ఫైర్ అయ్యారు. ఋషికొండను స్టార్ హోటల్స్ కి ఇవ్వదని, సామాన్యులకు ఋషికొండను దూరం చేయొద్దని విన్నవించారు. విశాఖపట్నం ఋషికొండ మీద నిర్మించినటువంటి ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా ఉపయోగంలోకి తేవాలి అనే దాని మీద మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 ఎకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 ఎకర్స్ ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 ఎకర్స్ అనుకుంటే ఆ 9 ఎకర్స్లో 7 ఎకర్స్ సిఆర్జెడ్ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. ఋషికొండపై కీలక అడుగులు పడుతున్న తరుణంలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు భిన్నమైన స్వరం వినిపించారు. విశాఖ ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోలేదని విష్ణు ఫైర్ అయ్యారు. ఋషికొండను స్టార్ హోటల్స్ కి ఇవ్వొద్దని, సామాన్యులకు ఋషికొండను దూరం చేయొద్దని విన్నవించారు. విశాఖపట్నంలో ఋషికొండ ప్యాలెస్ పైన డిస్కషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతోటి ఎవరన్నా సంప్రదించారా, అసలు ఏమి చేస్తే బాగుంటుందని ఎవరన్నా సంప్రదించారా అనేది నాకైతే తెలియదు. నేను మిగిలిన ఎమ్మెల్యేస్ని కూడా అడిగితే మాకు ఎవరు సంప్రదించలేదని చెప్పారు. ఇక్కడ ఒక పార్లమెంటు సభ్యులు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఏమైనా ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని వారు మాట్లాడుకుని ఇది డెసిషన్ తీసుకుని ఇది ఈ విధంగా చేసేద్దామని అంటే అది పబ్లిక్ అంత నచ్చడం లేదు. విశాఖపట్నంలో ప్రజల ఒపీనియన్ తీసుకుని అది ఏమి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకు ప్రజలందరికీ కూడా అది అందుబాటులో ఉండేది. ఇప్పుడు అందుబాటులో లేకుండా ఉండటం అనేది ఎంతవరకు సబబు, అది దయచేసి ఈ మంత్రుల కమిటీ ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతూ, అట్లాగే మిగిలిన శాసనసభ్యులు లేకపోతే ఎమ్మెల్సీస్ లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు వారందరినీ కూడా సంప్రదిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. కూటమిలో విష్ణుకుమార్ రాజు కామెంట్స్ దేనికి సంకేతం అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రివర్గ ఉపసంఘానికి వెల్లడించాల్సిన అభిప్రాయాలను మీడియా ముందు విష్ణుకుమార్ రాజు ఎందుకు చెప్పారనేది కూటమి నేతల్లో వినిపిస్తున్న ప్రశ్న. కేబినెట్ సబ్ కమిటీ తమ మాట వినకపోయినా, తమ మాట చెల్లుబాటు కావడం లేదని భావించినా బీజేపీ ద్వారా ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని అనే వారు కూడా ఉన్నారు. విష్ణుకుమార్ రాజు తన కామెంట్స్ ద్వారా వైసీపీకి అస్త్రంగా మారినట్లుగా చర్చ నడుస్తుంది. కూటమి కూడా ఇరుకునే పడిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి విశాఖ ఋషికొండ నిర్మాణాలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, ఓవర్ టు యు.
వరలక్ష్మి, మీరు చెప్పినట్టుగా ఋషికొండ రగడైతే కొనసాగుతుంది. సో వైజాగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది సముద్రం. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఋషికొండకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన పరిస్థితి అయితే మనందరం చూసాం. సో ఋషికొండను ఏం చేయాలి అంటూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజల అభిప్రాయానికి వదిలేస్తున్నాను, ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకు వెళ్తామంటూ కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే కందుల దుర్గేష్ తో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తుంది అన్న తరుణంలోనే ఇటు పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించారు, చంద్రబాబు నాయుడు పర్యటించారు. సో పర్యటన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అయితే అసలు ఈ ప్యాలెస్ ను ఇంత ఖర్చు పెట్టి నిర్మించడం ఏంటి అసలు అంటే జగన్ నివాస యోగ్యం కోసమే దీన్ని ఉపయోగించారు కాబట్టి ఇతర అవసరాలకు ఉపయోగించాలి అంటే కొన్ని మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అని కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. సో అదేవిధంగా నిరుపయోగంగా ఉండటం వల్ల అక్కడక్కడ పెచ్చులు ఊడిపోవటము, అదేవిధంగా కొన్ని మెయింటెనెన్స్ అనేది లేకపోవడం వల్ల బిల్డింగ్ కూడా పాడైపోతుంది, ఖచ్చితంగా దీనిపై తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తర్వాత ఆమ్రపాలి కూడా ఒక మెసేజ్ పంపించారు, ఏవైనా సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా rushkonda@aptdc.in కి మీ సలహాలు సూచనలు కూడా పంపించాలని చెప్పిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా రకరకాల కారణాలతో జరిగిపోయినా ఇప్పుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడటంతో మరొకసారి రాజకీయ రగడైతే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ నుంచి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ముందుగా చంద్రబాబు నాయుడు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తున్నాం, ప్రజలు ఏం చేయాలో చెప్తే ఆ తదనుగుణంగానే ఋషికొండపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్తే ఇప్పుడు విష్ణుకుమార్ రాజు మొత్తం అయిపోయింది, ఇక ఋషికొండపై ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అన్న తరుణంలో విశాఖ ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదు, విశాఖలో ఉన్న ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదంటూ మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఏం జరుగుతుంది విశాఖలో? రాజు, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తంగా కూటమిలో విష్ణుకుమార్ రాజు కమెంట్స్ తో ఇప్పుడు రగడైతే రాజుకుంది. రాజు, గుడ్ మార్నింగ్. నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? రాజు మొత్తంగా ఋషికొండ అంశం తెర మీదకి వచ్చినప్పుడు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ గా ఋషికొండపై నిర్ణయాన్ని ప్రజలకే వదిలేస్తున్నాం, ప్రజలే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి, మీ సలహాలు సూచనలు ప్రభుత్వం గౌరవిస్తుంది అంటూ అప్పట్లో చెప్పిన పరిస్థితి. సో మొత్తంగా ఋషికొండపై ఒక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఋషికొండపై కీలక నిర్ణయం వెలువడుతుంది అనుకున్న తరుణంలో విష్ణుకుమార్ రాజు నిన్న హాట్ కమెంట్స్ చేశారు. సో ఎలా చూడాలి ఈ హాట్ కమెంట్స్ ని? ఏం జరుగుతుంది అసలు? ఏదైతే విశాఖపట్నంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఋషికొండ దగ్గర నిర్మించినటువంటి ఆ భవనాలు పునాది పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదొక చిదంబర రహస్యంగానే మిగిలిపోతుంది, అదొక మిస్టరీగా మారుతుంది. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారో అనేది గతంలో తెలియలేదు, ఎందుకు ఉపయోగించాలో ఇప్పుడు ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 6-7 సంవత్సరాలుగా ఇదొక మిస్టరీగా చిదంబర రహస్యంగానే విశాఖపట్నంలో ఉందని చెప్పొచ్చు. ఇది 2 తెలుగు రాష్ట్రాలని కురిపేస్తున్నటువంటి అంశంగా కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టి విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించేటప్పుడు దాన్ని ఎలా ఉపయోగిస్తారు గత ప్రభుత్వం అయితే సరైన వివరణ కూడా ఇవ్వలేకపోయింది. ముందేమో టూరిజం అని చెప్పేది, తర్వాత ఆ సీఎం క్యాంప్ కార్యాలయం అని చెప్పారు, తర్వాత ఇక ఎన్నికల ముందు అయితే ఇది ఈ భవనాలను అయితే టూరిజం శాఖలోనే నిర్మించామని చెప్పి ఇలా పరిపరిగా అనేక రకాల స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే తీవ్ర స్థాయిలో ధ్వజవించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దాని మీద ఒక ఉద్యమం చేసిన పరిస్థితి కూడా చూసాం. ఈ భవనాలను ఎందుకు ఉపయోగించాలనేది అయితే ఇప్పటి వరకు కూడా ఎవరికి అంతపట్టని రహస్యంగా మిగిలిపోతున్న నేపథ్యంలో ఇది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దుమ్మెత్తి పోస్తూనే మరోవైపు కూటమి నేతల్లో కూడా తీవ్రమైనటువంటి విమర్శలకు దారి తీస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం తాజాగా చూస్తున్నాం. ఎందుకంటే ఋషికొండ దగ్గర నిర్మించినటువంటి అదొక ఋషికొండ అనేది ఒక పవిత్రమైన స్థలం, ఒక పర్యాటక ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసి విలాసవంతమైన భవనాలు కట్టారు అని చెప్పి గతంలో టీడీపీ అయితే విమర్శలు చేసింది, జనసేన విమర్శలు చేసింది. అయితే తాజాగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నాయకులు దాదాపు 1.5 ఏళ్ల కాలంగా కూడా దీని మీద సందర్శనలు చేశారు. దానికి సంబంధించి కూడా ఏం చేయాలి అనే దాని మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుందన్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు కూడా మరింత దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి. అసలు ఏదైతే ఉపసంఘం కూడా తెలియదు అని చెప్పి కూడా విష్ణుకుమార్ రాజు తెలియజేయడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక
ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం పర్యాటక కొండ కాస్త పొలిటికల్ కొండగా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు మొత్తం కూడా అంటే ఏపీ పాలిటిక్స్ లో ఒక అంశం ఉంది అంటే అది ఋషికొండ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. సో ఏంటి విష్ణుకుమార్ రాజు లేటెస్ట్ కమెంట్స్ వెనక ఆంతర్యం ఏంటనుకోవచ్చు? యావంశీ, ఏదైతే ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి దాని వినియోగం పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు 29న జరిగేటువంటి క్యాబినెట్లో ఋషికొండకి సంబంధించినటువంటి అంశం పైన మంత్రులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక సబ్ కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 24వ తేదీ సచివాలయంలో జరిగినటువంటి సబ్ కమిటీ భేటీలో దానిని టూరిజంకు కేటాయించాలి, హాస్పిటాలిటీ రంగానికి దానిని వినియోగించాలి అనే అంశం పైన సబ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ సైతం దీనిపైన మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం టూరిజంకి సంబంధించినటువంటి అంశం కనుక మనం తీసుకున్నట్లయితే విశాఖ ఋషికొండలో ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగం ఏదైతే ఉందో ఆ వినియోగానికి సంబంధించి ఎటు వినియోగించలేని అంటే అటు వేరే దేనికి కూడా యూజ్ చేయలేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కీలకమైనటువంటి సంస్థలుగా ఉన్నటువంటి టాటా గ్రూప్ కావచ్చు, లీలా గ్రూప్ కావచ్చు, అట్మాస్ఫియర్ వీటిలన్నిటికీ కూడా ముందుకు వస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనిపైన మరొకసారి 28వ తేదీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది. భేటీ అయిన తర్వాత 29వ తేదీ జరిగేటువంటి కేబినెట్లో కూడా దీనిపైన చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కూటమిలోనే విన్నస్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటు ఏదైతే విష్ణుకుమార్ రాజు చెప్పినట్లుగా దానిని కళ్యాణ మండపంగానో లేకపోతే టీటీడీకి సంబంధించినటువంటి దానికి వినియోగించాలని చెబుతున్నట్లుగా దానికి మరికొంత ప్లేస్ అవసరం అవుతుంది, కానీ అక్కడ అంతకన్నా ప్లేస్ ఇచ్చే అవకాశం లేదు. యాజ్ పర్ నామ్స్ వెళ్ళాలి కాబట్టి దీనిని కూడా కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందనే చెప్పుకోవాలి. ఇక 28వ తేదీ మరొకసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన తర్వాత దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మిఠా పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. పార్థసారథి గారు నమస్కారం అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. చెప్పండి. పార్థసారథి గారు, మొత్తంగా చూస్తున్నాం ఋషికొండ పర్యాటక కొండ కాస్త పొలిటికల్ కొండగా మారిపోయింది. నిన్న విష్ణుకుమార్ రాజు హాట్ కమెంట్స్ చేశారు. సో కూటమిలో ఉన్న నేతలతో మాట్లాడకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటంతో ఒక్కసారిగా అంటే మాతో చర్చించలేదు, ఇక్కడ ప్రజా ప్రతినిధులతో చర్చించలేదు, ప్రజలతో చర్చించలేదని చెప్తున్నారు. మరి ఋషికొండ అంశం తెర మీదకి వచ్చినప్పుడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రజలకే పిలుపునిచ్చారు, ప్రజలే ఈ ఋషికొండపై ఒక నిర్ణయం తీసుకోవాలంటూ చెప్పిన పరిస్థితి. సో ఏంటి విష్ణుకుమార్ రాజు గారు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. విష్ణుకుమార్ రాజు గారి యొక్క దీనికి సంబంధించిన ఈ పొలిటికల్ గా మారడానికి కారణం అనేటువంటిది గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం. సరే, దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏదో మన దీన్ని ప్రజావేదికను కూల్చేసేట్లుగా దీన్ని కూల్చేయడం కరెక్ట్ కాదు కదా. శత్రుత్వంతో కూల్చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాన్ని ఏదో విధంగా ఉపయోగించాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు చేసినటువంటి వాటిని గుడ్డిగా తీసేయడం అనేటువంటిది అంతకన్నా నీచం ఏదైతే ఉండదు. ఇది ప్రజాధనం. సొంత డబ్బు అయితే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. సొంత డబ్బు కానప్పుడు ప్రజాధనాన్ని ఏ విధంగా అవతల వాళ్ళు పొరపాటు చేసినారా అనేటువంటి ఒక పద్ధతిలో ఆలోచన చేసి, గతంలో చెప్పాను కదా, మన యొక్క నాయకుడు వచ్చేసేసి ఎవరు జగన్ గారు, ఆ రోజు మేము మొత్తం అంతా పగలగొడుతున్నాం, ప్రజావేదికను పగలగొట్టారు, మిగతా అందరి దగ్గర వాళ్ళు లంచాలు తీసుకున్నారు, అట్లే వదిలేసేసారు. సరే పార్థసారథి గారు, గతంలో జరిగిన దాన్ని మీరేదో సవరిస్తారు, ఖచ్చితంగా ఒక దాన్ని ఏదో ఒక ఉపయోగంలోకి తీసుకొస్తారనుకుంటే 2 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఓవైపు చూస్తే ఇంతకు ముందు హరిత రిసార్ట్స్ ఉంటే 7 కోట్ల ఆదాయం వచ్చేది, ఆ ఆదాయం లాస్ అయిపోగా ఇప్పుడు 15 లక్షలు కరెంటు బిల్లులే కట్టుకుంటూ వస్తున్న పరిస్థితి. సో చర్చలు, ఆ తర్వాత చర్చోపచర్చలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు, కానీ ఆ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితులు అయితే కనిపించట్లేదని ప్రజలు కూడా చర్చించుకున్నారు. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? అదే కదా ఇప్పుడు దానికి చర్చలు జరగాలి. ఏది చేసినా కూడా దానికి ప్రతిపక్షమైనటువంటిది సరి అయినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సపోర్ట్ ఇచ్చి ఏదైనా సరే చెయ్యండి అనేది కాకుండా, ఏది చేస్తే దాన్ని ఎట్లా విమర్శగా తీసుకొని రావాలి, ప్రజల్లో ఏ విధంగా
కూటమి మీద విద్వేషాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం. మేము మంచి ఓటు చేసామనుకోండి, అట్లా కాదు ఇట్లా చేయండి, పోనీ ఇప్పుడు ఏదైనా వచ్చిండేటువంటి దాంట్లో వాళ్ళు ఏదైనా సరైనటువంటి సలహాలు ఇస్తే దాన్ని కూడా స్వీకరించాలి. అందుకే ఆయన ఓపెన్ గా ఉండేటువంటి దాన్ని ఏ విధంగా నష్టపోయిండేటువంటి దాన్ని పూడ్చుకోవాలనేటువంటి ప్రయత్నం ఉంది. విష్ణుకుమార్ రాజు గారు కూడా ఇంకా మాతో ఇక్కడ చర్చించలేదు. దానికి సంబంధించి ఏదైనా ఉంటే విధి విధానాలు త్వరలో నిర్ణయిస్తారని చెప్పారు. ఏది ఏమైనా కూడా దీని మీద ఒక ప్రజలకు ఉపయోగపడేట్లుగా, ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి విధంగా, లేదా మన గౌరవాన్ని పెంచే విధంగా ఏదో ఒక పద్ధతులు దాన్ని ముందుకు తీసుకురావాల్సిన ఆలోచన మా వరకు కూడా ఉందండి. అది త్వరగా జరగాలని కోరుకుంటాం. అంతకుమించి దీంట్లో పెద్దగా ఆలోచన చేయాల్సిందేది ఏమీ లేదు. రైట్, మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. లక్ష్మణ్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? నమస్తే అండి. మొత్తంగా చూస్తున్నాం 7 బ్లాకులు, మొత్తం 7 బ్లాకుల్లో 4 బ్లాకుల నిర్మాణం పూర్తయింది. 4 బ్లాకులే పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి. సో ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి కూటమి సర్కార్ చెప్తూ ఉన్న పరిస్థితి. సో మీ నేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఏమో పుతిన్ లాంటి వాళ్ళు వస్తే ఎక్కడ పెడతారు, అటువంటి వాళ్ళ కోసమే ఈ ఋషికొండ నిర్మాణాలు బనికొస్తాయి కదా, నేనైనా కనీసం అదైనా కట్టాను, ఇంకా కూటమిలో ఏమీ నిర్మించలేదని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ ఋషికొండ నిర్మాణాలు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. సో వాటి కరెంటు బిల్లే 15 లక్షల వరకు కడుతున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? సార్, వంశీ గారు ఋషికొండ మీద కట్టినటువంటి భవనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా కట్టుకున్నారు, భారతమ్మ గారికి ఇష్టమైనటువంటి ప్యాలెస్లు కట్టారని ప్రచారం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టంగా భారతమ్మ గారికి మరి ఈ ప్యాలెస్లన్నీ కూడా భారతమ్మ గారికి ఇష్టపూర్వకంగా కట్టారని ప్రచారం చేసినప్పుడు మరి వాటి గురించి పెత్తనం ఏంటంటే నాకు అర్థం కావట్లే. ఒక్క నిమిషం అండి. అంటే అవి ప్రజాధనంతో కట్టినవి కదా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి తీసుకొచ్చిన డబ్బులతో కట్టినవి కాదు కదా. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నేతలు ప్రశ్నిస్తూనే ఉంటారు కదా. సార్, అన్మ్యూట్ అయింది లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు ప్లీజ్ అన్మ్యూట్. లక్ష్మణ్ గారు, మీ వాయిస్ రావట్లేదు. లక్ష్మణ్ అన్మ్యూట్ చేయాలి, వాయిస్ రావడం లేదు. లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. కంటిన్యూ చేయండి. వంశీ గారు, వంశీ గారు, మేము అనేది ఏంటంటే ఎంత దుష్ప్రచారం చేశారు సార్. మేము ఒకటే చెప్తాం సార్, ఇది కట్టడం ఏదైతే 7 భవనాలు కట్టడము 450 కోట్లు శాశ్వతమైన భవనాలు కట్టడం అంటే మామూలు విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారి గతంలో మనం చూసాం, అమరావతిలో 650 కోట్లు పెట్టి తాత్కాలికమైనటువంటి సచివాలయం కట్టారు, 450 కోట్లు పెట్టి హైకోర్టు కట్టారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైన భవనాలు. మళ్ళీ 5 కోట్లు 6,000 కోట్లు పెట్టి అని చెప్పి మళ్ళీ సచివాలయం అని చెప్పి మళ్ళీ హైకోర్టు అని చెప్పి మళ్ళీ అసెంబ్లీ భవనాలు అని చెప్పి కడతా ఉన్నారు. అంటే అక్కడ ప్రజాధనం వృధా అవుతా ఉందా, ఇక్కడ ప్రజాధనం వృధా అయిందంటే ఒకసారి ఆలోచించండి. అక్కడి నుంచే కదా మీరు మీ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా చేసింది. ఆలయం మేమైనా అక్కడి నుంచి చేస్తాం సార్. ఈ రోజు ఋషికొండ భవనాలు దేనికి ఉపయోగపడట్లేదు కదా. వంశీ గారు, ప్రజాధనంతో ప్రభుత్వం డబ్బుతో కట్టిన భవనాలు అది శాశ్వత భవనమా తాత్కాలిక భవనమా అక్కడి నుంచి పరిపాలిస్తారు, అక్కడి నుంచే పరిపాలించాలి. కానీ తాత్కాలిక భవనాలకే మీరు 450 కోట్లు 650 కోట్లు పెట్టి మీరు కట్టినప్పుడు శాశ్వతమైన భవనాలు కట్టాం కదా ఇక్కడ మేము. ఇది ప్రజాధనం వృధా అవుతుంది. అదే ప్రజాధనం వృధా అయితే ఇది కూడా ప్రజాధనం వృధా అని మాట్లాడచ్చు. మీరు ఇప్పుడు 4,000-5,000 కోట్లు పెట్టి మళ్ళీ మేము అసెంబ్లీ కడతాం, హైకోర్టు కడతాం, మళ్ళీ సచివాలయం కడతాం అని మీరు ఈ రోజున వేల ఎకరాలు కేటాయించారు కదా, అదే ప్రజాధనం వృధా కదా. అసలు మీరు ప్రకృతిని విధ్వంసం చేసి అక్కడ భవనాలు కట్టారు. ఇప్పుడు ఆ భవనాల్ని ఏం చేయాలన్నా కానీ ఎవరో కూడా కనీసం సలహాలు సూచనలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండటానికి కట్టుకున్న ఇళ్లు దేనికి కూడా ఉపయోగానికి పనికొచ్చేటట్లు లేవని చెప్తున్నారు కదా. వంశీ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇక్కడ ప్రకృతిని విధ్వంసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారంటే ఋషికొండ మీద ఐటీ సెర్చ్లు ఎన్నిట్లకే ఆమోదం పలికారండి. ఏపీఐఎస్సీ ద్వారా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ 20 ఎకరాలు, ఇండియా లిమిటెడ్ ఇల్ నంబరు 2లో 2.5 ఎకరాలు, అలాగే టెక్ మహీంద్రాకి ఐటీ అదే ఋషికొండ పైన. అలాగే ఇప్పుడు ఈ కంపెనీలన్నీ కూడా ఐటీ కంపెనీలన్నీ ఎక్కడ ఇచ్చారండి ఇప్పుడు ఇదే కదా. సో ఇద్దరు కలిసి ప్రకృతిని నాశనం చేయడానికి డిసైడ్ అయ్యారా మరి సార్? టెక్ మహీంద్రా ఇల్ నంబర్ 3లో ఋషికొండ ఐటీ పార్క్ వద్ద మధురవాడ, సింబాలిసిస్ టెక్నాలజీ ఇల్ నంబర్ 2లో ఐటీ పార్క్, సాఫ్ట్ స్కిల్స్ ఇల్ నంబర్ 2లో ఫ్లాట్ నంబర్ 6,
అలాగే సంఖ్య టెక్నాలజీ, తర్వాత ఫ్లూయెంట్ డిగ్రీ టెక్నాలజీ, ఇవన్నీ కూడా XLR, ఇవన్నీ కంపెనీలు ఇప్పుడు రిస్కొండ మీద కదా ఎకరాలు కేటాయించారు. మరి ఇప్పుడు పరివారం దెబ్బతినట్లేదా? ఇప్పుడు రిస్కొండకు గుండు కొట్టట్లేదా? మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సో ఇద్దరు కలిసి గుండు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి. సార్ ఇక్కడ వంశీ గారు దుష్ప్రచారం అనేది మానుకోవాలి. గతంలో ఇదే రిస్కొండ మీద హరిత రిసార్ట్స్ అనేవి హోటల్స్ ఉన్నాయి. మరి అప్పుడు పర్యావరణం దెబ్బతీసి హరిత రిసార్ట్స్ నుంచి 7 కోట్ల ఆదాయం అన్న కనీసం వచ్చేది ప్రతి సంవత్సరం. కానీ ఇప్పుడు అసలు ఆదాయమే లేదు కదా సార్. ఇక్కడ ఆదాయాలు కాదు, మన దిక్కుమాలన సీఎం, దిక్కుమాలన కూటమి ప్రభుత్వం తెలుగు ఉంటుంది. ఇంత భవనకరమైన సుందరకరమైనటువంటి భవనాలు ప్రపంచంలో ఎవరో కట్టలేనటువంటి భవనాలు కట్టి మీకు ఇచ్చాం. మీకు దాన్ని ఆదాయ వనరులుగా ఎలాగ పంచుకోవాలి, దాని ద్వారా ఆదాయం ఎలాగ రావాలి, ఆదాయం ఎలా రప్పించుకోవాలి ఆలోచనలో మీ కమిటీ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదంటే మీకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం లేదు, మీకు ఆలోచన లేదు, మీ కమిటీ ఎందుకు పనికిరాదని అర్థమవుతోంది, మీ కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం చేత కాదని అర్థమవుతోంది. మీకు చేత కాకపోతే మీరు వదిలేండి. మేము వచ్చినప్పుడు ఎలాగ ఆదాయం కావాలి, ఎలాగా వినియోగించాలి, దేనికి వినియోగించాలో జగన్మోహన్ రెడ్డి గారు వినియోగిస్తారు. మీకు ఎలాగో చేత కాదు కదా. దేనికి కడతారండి కరెంటు బిల్లు, దేనికి వాడతారండి, కనీసం లైట్లు వేస్తారా, అక్కడ వాటర్ ఫాల్స్ వేస్తారా, ఎందుకు కడతారు 7 లక్షలు 8 లక్షల బిల్లు, దేనికి కడతారు? 15 లక్షల బిల్లు కరెంటు బిల్లు మీరు కట్టేది. పార్థసారథి గారు వాయిస్ తీసుకుందాం. రైట్, నేను లక్ష్మణ్ గారు మళ్ళీ టైం ఇస్తాను. ఏంటి పార్థసారథి గారు, అద్భుతమైన భవనాలు కట్టిస్తే ఆ భవనాలను ఎట్లా వినియోగించుకోవాలో కూడా తేల్చుకోలేకపోతున్నారు, ఇంతకన్నా అసమర్థ ప్రభుత్వం లేదు అని చెప్పి వినిపిస్తున్న విమర్శలు ఏం చెప్తారు? చెప్పడం ఏముంటుందండి, దాన్ని తీసుకోకపోవడం అనేటువంటిది ఖచ్చితంగా దురదృష్టం. కాకపోతే దీని వెనకల ఎందుకు తీసుకోలేకపోతున్నారు, దాన్ని ఏ విధంగా ఎవరికైనా ఇస్తే ఏ విధంగా అంటే ఇప్పటిదాకా ఫస్ట్ లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అనేటువంటిదే గట్టిగా మొత్తం అంతా కూడా వాళ్లే ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళే ప్రచారం చేసినది, వేరే వాళ్ళు కూడా కాదండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్థసారథి గారు, ఇక్కడ జగన్ కూడా మొన్న ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఒకరోజు యోగా కార్యక్రమం పెట్టి 100 కోట్లు వృధా చేశారు, కనీసం నేను ఒక భవనం అన్నా కట్టే, పుతిన్ లాంటి వ్యక్తి వస్తే ఆ భవనంలో ఉండొచ్చు అంటూ కూడా కమెంట్ చేసిన పరిస్థితి. అట్లాంటి భవనం ఒకటి కూడా లేదు, ఆ భవనాన్ని నేను నిర్మించా, మీరు ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి పరిస్థితి. యోగాలో మీ పార్టీ పార్టిసిపేషన్ కూడా ఉంది. జగన్ గారు పాపం పుతిన్ గారు వస్తే ఇట్లాంటివి కట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్లున్నారు, అదే చెప్పినట్లున్నారు. బహుశా కూటమి ప్రభుత్వం ఇప్పుడు పొరపాటున నేను కూటమి ప్రభుత్వం వేరే దానికి ఇచ్చింది అనుకోండి, నేను చాలా చక్కటి సలహా ఇచ్చాను, పుతిన్ గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అది మంచిది పెట్టాలా, మీరు వేరే దానికి ఇచ్చేసినారు, దేశానికి ద్రోహం చేసేసినారు, రాష్ట్రానికి ద్రోహం చేసినారు కూడా మాట్లాడచ్చు. మాటలు కాదండి, ఇద్దరము కలిసినా కూడా మనం తగినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందే, జరిగేటువంటి తప్పుల్ని తప్పులు కూడా చెప్పాల్సిందే, ఆలస్యాన్ని ఆలస్యంగా కూడా చెప్పాల్సిందే, దాంట్లో అనుమానం ఏం అవసరం లేదు. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నారనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఎవరో తీసుకుంటారు, పాపం పుతిన్ లాంటి గారి కోసం ఇది పెట్టాలని చెప్పేసి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉంది కాబట్టి ఆయన ఆలోచనని అమలు చేస్తాం. ఎప్పుడైనా పుతిన్ గారు ఇట్లా 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి వస్తే దానికోసం పెట్టాలనుకుంటారు, అది సరైన నిర్ణయమేనా? ప్రజాకోణంలో ఒక క్వశ్చన్ మీకు 500 కోట్లు పెట్టి ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ 500 కోట్లతో స్కూళ్లను బాగు చేసుకోలేమా, ప్రభుత్వ హాస్పిటల్స్ ని బాగు చేసుకోలేమా? ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు. సో వాటిని నిర్మాణం చేసి ఉండొచ్చు కదా. అసలు ఈ ఋషికొండ మీద ఈ నిర్మాణాలు ఎందుకు? అసలు ఒక రాజధాని లేదు, ముందు ఆ రాజధానిపై దృష్టి సారించలేదు, స్కూల్స్ మీద పూర్తిగా దృష్టి సారించలేకపోయారు, ప్రభుత్వ హాస్పిటల్లో కనీస వసతులు లేవు. ఇవన్నీ మరీ ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో వస్తువులు లేవు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఉన్నటువంటివి మెరుగుపరుస్తూనే వస్తున్నారు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇదే నిరంతర ప్రక్రియ. ఇప్పుడు గతంలో ఎయిమ్స్ హాస్పిటల్ కాంగ్రెస్ హయాం మొత్తంలో కలిపి ఒకటే ఉండింది, మళ్ళీ వాజ్పేయి గారు 2 ప్రారంభించినారు, దాని తర్వాత ఇప్పుడు 11 అయినాయి. కాబట్టి ఏమీ లేదని చెప్పేసి మాట్లాడితే ఎట్లా? అది కరెక్ట్ కాదు. అది డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక దాంట్లో ఇప్పుడు 100 కోట్లు పెట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పారు తాత్కాలిక భవనాలు కట్టిండేటువంటి దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టినారు? తాత్కాలిక రాజధాని అన్నారు కానీ భవనాలు తాత్కాలికం కాదు, శాశ్వత భవనాలే అవి. అవేమి ఊరికేది తాత్కాలిక రేకుల షెడ్యూల్ వేసిండేటివి కాదండి. రాజధానిగా అక్కడ సెక్రటేరియట్ కాకపోతే వేరే దానికి వాడుకోవచ్చు. అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం చెప్పింది అంటే దీనికన్నా ఇంకా బాగా ఉండేటువంటి భవిష్యత్తులో కట్టాలి. ఇప్పటికి తాత్కాలికంగా భవనాలు మార్పు కాదంటారు. అవునండి, భవనాలు ఉపయోగపడవా అండి?
ఇప్పుడు ఆ రాజధాని తీసేస్తే ఆ భవనాలు ఉపయోగపడవా దేనికి? కరెక్ట్ కాదండి. అంటే నేనేమంటానంటే తాత్కాలికంగా అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, తర్వాత ఇంకా మంచి యొక్క ఆలోచనతో రాజధాని కట్టాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు బాగా బ్రహ్మాండంగా కట్టాలనేటువంటి ఆలోచన ఉండవచ్చు, అంతేగాని తాత్కాలిక భవనం అంటే తాత్కాలికంగా ఏదో తీసేసి రేకులేసి తీసేటువంటి వాటిని తాత్కాలిక భవనాలు అంటారు. తాత్కాలికంగా అక్కడ వాడుకుంటున్నాము అని చెప్పారు, అదొకటి. రెండవది, ఇప్పుడు 15 లక్షల రూపాయలు అంటే ఉండేటువంటి దాంట్లో జీరో మెయింటెనెన్స్, అసలు నువ్వు ఒక్క బల్బ్ వేయకపోయినా కూడా మినిమం మెయింటెనెన్స్ అనేటువంటిది నువ్వు ఎంత తీసుకుంటావు, దానికి 100 కిలోవాట్ తీసుకుంటావా, 500 కిలోవాట్ తీసుకుంటావా? దీనికోసం 15 లక్షల రూపాయలు తీసుకునేటువంటిది ఇప్పుడు కాదు కదండి. దానికి మినిమం అనేటువంటిది కట్టాలి కదా. ఆ 15 లక్షల రూపాయలు దానికోసం ఉంటుంది, తప్పదు. ఇవంతా వీళ్ళకనే కాదు, ఎవరికైనా మనమే సొంత ఇల్లు కట్టుకోవాలి, చార్జెస్ కట్టాల్సిందే. నేను వాడలేదు, నేను ఇంట్లో లేను కాబట్టి నేను బాడు కట్టను, నేను ఇంట్లో లేను కాబట్టి కరెంట్ కట్టను అనడానికి వీల్లేదు. చేసే తప్పుల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరి అయినటువంటి సలహాలు ఇవ్వడం ద్వారా ప్రతిపక్షం కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. ఫైనల్ గా ఏం చెప్తారు లక్ష్మణ్ గారు? సార్, మీరు G+1 కడితేనే మీరు పర్యావరణానికి ఆటంకం కలిగింది అన్నారు. ఈ రోజున దానిపైన 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేయాలి, దాన్ని హోటల్ గా మలచాలి, దానికి తాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వస్తూ ఉంది, ఫెమా ఇండస్ట్రీ వస్తూ ఉంది, ఇంకొక ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తూ ఉన్నాయి, వీళ్ళందరికీ మేము దారదత్తం ఇస్తాం అన్నారు. అదే సామాన్య ప్రజలకు దూరం చేయడానికి విష్ణు కుమార్ రాజు గారు అదే అన్నారు. అసలు ఆ స్థానిక ప్రజల్లో ఉన్నటువంటి నిర్ణయం లేదు, స్థానిక ఆ ప్రజాప్రతినిధులకు ఒక మాట లేదు, అక్కడ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి మాట చెప్పలేదు. ఏమీ లేకుండా మీరు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబు? మళ్ళీ రిషికొండలో కట్టినటువంటి ఈ భవనాల్ని సామాన్య ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని ఆదాయ వనరుగా మలుచుకుని చూస్తూ ఉన్నారు తప్ప, మరి ఇది ఇప్పుడు పర్యావరణం గురించి ఆలోచించిన వాళ్ళు మళ్ళీ దీనిపైన మళ్ళీ బిల్డింగ్లు కట్టడానికి ఎలా నిర్ణయం తీసుకుంటారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైట్. మొత్తంగా చర్చలో పాల్గొన్న పార్థసారథి గారికి, అదేవిధంగా రేగడి లక్ష్మణ్ గారికి ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక పర్యాటక కొండ కాస్త పొలిటికల్ కొండగా మారిపోయింది. ఋషికొండపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలపై ఉంటుంది. సో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది మాత్రం కొద్ది